అందరికీ నమస్తే అండి. ఈరోజు మనకు పోయిన నెల 22వ తారీఖు మార్నింగ్ అనంతపూర్ అవుట్స్కర్ట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు 2 కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఇన్ఫేమస్ అయి ఉన్నారు. సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్, ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2-wheelers కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి వీళ్ళ ఎంఓ చూసినట్టయితే వీళ్ళు ఓన్లీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి విల్లాస్, పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. అక్కడ లాక్డ్ హౌసెస్ మాత్రమే చూసుకొని బయట నుంచి ఏ హౌస్ తాళం వేసి ఉంటే హౌస్ని బ్రేక్ చేసి దాంట్లో దొరికేటటువంటి ప్రాపర్టీని వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ గ్యాంగ్లో మనకు యాజ్ ఆన్ టుడే 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో 2 రిసీవర్స్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఈ 3లో 2 యాక్చువల్గా దొంగతనంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇంకొకరు ఆ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు. సో ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరు ఉన్నారు, అతని మీద ఆల్మోస్ట్ 34 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఆ విలేజ్లో చూసినట్టయితే ఒక 11 మెంబర్స్ గ్యాంగ్ కింద వీళ్ళు ఆపరేట్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 52 కేసెస్ ఈ 11 మెంబర్స్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, తమిళనాడు ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు. 4, 5, 3 ఇలాగా ఒక చిన్న గ్యాంగ్ కింద డివైడ్ అయ్యి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. సో దీంట్లో ఆ విలేజ్కి వెళ్ళిన పరిస్థితులు మనం చూసినట్టయితే ఆ విలేజ్లో రికవరీకి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం ఉండొచ్చు, వాళ్ళని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉండడం ఉండొచ్చు, లేదంటే అక్కడి నుంచి పారిపోవడం ఉండొచ్చు, లేదా మన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. లోకల్ పోలీస్ అండ్ మన పోలీస్, అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మన వాళ్ళు అందరూ కూడా విత్ వెపన్స్ వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేసి ఆ పరిస్థితులు ఎదుర్కొని సిచ్యువేషన్స్ ఎదుర్కొని మనము రికవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ A1 ఎవరు ఉన్నారు, నారు పచావర్, అతని మీద ఒక 34 కేసెస్ అండ్ A2 మీద ఒక 4 కేసెస్, సావన్ అనే అతని మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి. అది కాకుండా A3 అబ్స్కాండింగ్ ఉన్నారు, అతని మీద ఒక 27 కేసెస్ ఉన్నాయి. A4 మోట్లా అనే అతని మీద ఒక 2 కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రిసీవర్ మీద ఒక 7 కేసెస్ ఉన్నప్పటికీ ఇంకా అబ్స్కాండింగ్ ఉన్న అతని మీద ఇంకొక 34 కేసెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు చాలా చోట్ల ఈ క్రైమ్ జరిగినప్పుడు రికవరీ చేయడానికి అటెంప్ట్స్ జరిగినప్పటికీ అక్కడ డిఫరెంట్ స్టేట్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున రికవరీ చేయడం అనేది ఈజ్ అ రికార్డ్ ఫ్రమ్ దెమ్. సో ఫార్ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్ నుంచి ఎప్పుడు కూడా రికవరీ అనేది జరగలేదు. సో దీనికి సంబంధించి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటాము, మళ్ళీ సేమ్ అదే రీఇటరేట్ చేస్తున్నాను. నెంబర్ 1, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో మీ ఇంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయంటే జస్ట్ డయల్ 100 చేయండి. పోలీస్ తరపు నుంచి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరా పెడతాము. లైవ్గా రెడ్ హ్యాండెడ్గా మీ ప్రాపర్టీ పోయేకు ముందు పోలీస్ వాళ్ళు మీ ఇంట్లో వచ్చి మీ హౌసెస్ నుంచి ఒక్క రూపాయి వర్త్ ప్రాపర్టీ కూడా బయటకు వెళ్లకుండా మనము అడ్డుకోగలుగుతాము. నెంబర్ 2,
మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో దయచేసి బయట నుంచి తాళాలు వేయకండి. ఈ షట్టర్ లాక్స్ వస్తాయి, లోపల ఇంటర్నల్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది. సో అది వేసినప్పటికీ మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా అనేది తెలియదు. సో బయట నుంచి తాళం వేసినప్పుడు ఈజీగా వీళ్ళు ఇంట్లో లేరు అనే సిగ్నల్ ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాంగ్లో మనం సీసీ ఫుటేజ్ మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. వాళ్ళు హౌసెస్ బయట నుంచి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఏ హౌస్లో తాళం వేసింది ఆ హౌస్ మాత్రమే వాళ్ళు పగలగొట్టడం జరుగుతుంది. సో బయట నుంచి తాళం వేయొద్దు. ఇంట్లో ఖచ్చితంగా ఒక లైట్ అది ఆన్ చేసి ఉంచండి. పాలు వాళ్ళకి కానీ పేపర్ వాళ్ళకి బయట వేయొద్దు అని కొన్ని రోజులు ఉండమని చెప్పి వెళ్ళండి. సో ప్రాపర్టీ ఇంట్లో మీరు లాకర్లో పెట్టి కొన్నిసార్లు ఆ లాకర్ కీని మళ్ళీ లాకర్ మీదనే పెట్టేయడము, లేదంటే అక్కడున్న పిల్లో కింద కానీ అక్కడున్న బెడ్షీట్ కింద కానీ చీరల కింద కానీ పెట్టడము, ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల మనకు ఈ పరిస్థితులు ఏర్పడే ఛాన్సెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం వరకు పబ్లిక్ కూడా ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే పోలీస్కి కూడా క్రైమ్ ప్రివెన్షన్ కూడా అవుతుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ డిటెక్షన్ కూడా అవుతుంది. సో ఈ ఇష్యూలో మన అనంతపూర్ టౌన్ డిఎస్పీ అండ్ సిఐ ఇటుకలపల్లి, మన సిసిఎస్ ఇన్స్పెక్టర్, 4th టౌన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక డిఫరెంట్ 4-5 టీమ్స్గా ఏర్పడి కొన్ని రోజుల నుంచి అక్కడే ఉండి చాలా కష్టపడి ఈ రికవరీ అది చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా దే ఆల్ కాంట్రిబ్యూటెడ్. వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ రికవరీ చేయడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఎనీ అదర్ ఇష్యూస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు కూడా లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ ఈజ్ జస్ట్ అ లైవ్ కెమెరా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైంలో మాకు కాల్ చేసి చెప్తే మనం వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాల్ చేస్తాము. లైవ్ మన కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తారు. మీ ఇంట్లో ఏదైనా చిన్న అఫెన్స్ జరిగిందంటే, ఎవరైనా లాక్ బ్రేక్ చేసి లోపలికి రావడానికి అటెంప్ట్ చేశారంటే మనకు ఇక్కడ అలర్ట్ వస్తుంది. లైవ్గా మన వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి పబ్లిక్. మనకు కాల్ చేస్తే మనం ఇన్స్టాల్ చేస్తాం. వీఆర్ రెడీ టు ఇన్స్టాల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ పబ్లిక్ అది ముందుకొచ్చి వాడుకోవాలి. అదే అంటున్నాను కదా, అదే అంటున్నా. మీరు ప్రాపర్టీ ఇంట్లో ఉంచి బయటికి వెళ్తున్నారంటే వేరే ఎవరికి చెప్పకపోయినా మీకు నమ్మకం లేనప్పుడు కనీసం మాకు ఒక కాల్ చేసి చెప్తే విల్ మానిటర్. నార్త్లో వాళ్ళు పెద్ద ఎత్తున పెళ్ళి కానీ ఇట్లా ఇప్పుడు దారిలో 2-3 టైప్స్ ఆఫ్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఒక గ్యాంగ్ దే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వెడ్డింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా దేవేర్ పెళ్ళి వాళ్ళలాగానే తయారై వెళ్ళి దాంట్లో నుంచి బ్యాగ్ లిఫ్టింగ్ కానీ అటెన్షన్ డైవర్షన్ కానీ ఇట్లా అది చేస్తారు. సో ముఖ్యంగా చూసినట్టయితే ఈ గోల్డ్ సంబంధించి సౌత్లో అంత గోల్డ్ మీద ఉన్న ప్రేమ అది మీకు నార్త్లో కనపడదు. సో ఇంత ప్రిజర్వేషన్ కూడా పెళ్ళిళ్ళకి సంబంధించి ఇప్పుడు ఈ కేసులో దొరికినంత గోల్డ్ మేబీ వాళ్ళు 10-15 కేసుల్లో కొడితే కానీ వాళ్ళకి రాదు. సో దట్స్ ద రీజన్ వై దే ఫోకస్ మోర్ ఆన్ సౌత్ ఇండియన్ స్టేట్స్. అండ్ ఇప్పుడు ఈ కేసులో చూసినట్టయితే వాళ్ళకి యాజ్ సచ్ ఇదే ఏరియా చేయాలని ఉండదు, కానీ వాళ్ళు అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి సేలంకి వస్తారు. సేలం నుంచి మళ్ళీ ధర్మపురి మీదుగా అక్కడ ఒక 2 బైక్స్ దొంగతనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పెనుకొండలో ఒక బైక్ చెడిపోతే అక్కడ ఇంకొక బైక్ దొంగతనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ బైక్స్తో దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది ఆ బైక్స్లో. రొటీన్గా లోకల్ ఉన్న ఏదో ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసో లేదంటే వాళ్ళు వచ్చిన 2 వీలర్స్లోనే రొటీన్గా తిరుగుతారు డే టైంలో. తిరిగి మళ్ళీ నైట్ టైం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అలాగా ఏం లేదు, బట్ అవుట్స్కర్ట్స్లో ఉన్న విల్లాస్, హైవే పక్కన అనేది నెసెసిటీగా లేదు కానీ బట్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి పాష్ లొకాలిటీసే వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా, విల్లాస్ అండ్ లేఅవుట్స్. యా, అండ్ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దే డోంట్ వెయ్. ఇప్పుడు గోల్డ్ ఇదంతా తీసుకెళ్ళిన తర్వాత మీరు చూస్తుంటే చాలా వరకు అవన్నీ కూడా బ్రేక్ అయ్యి ఉన్నాయి, కట్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగా చేసేసి ఇంత చూసి పాతకాలంలో మెజర్ చేసేవాళ్ళు కదా అలాగా. సో అప్రాక్సిమేట్ ఇంత అంటే ఒక 10 లక్షలు 20 లక్షలు అలాగా లెక్క వేస్తారు. అవగాహన లేదు, డైమండ్ అంటే వాళ్ళకి తెలియదు. సో డైమండ్ గురించి పెద్దగా వాళ్ళు వాల్యూ చేయరు. అంటే వీళ్ళు ఈ
మోటో ఉండడానికి కారణం అంటే నిరక్షరాస్యత లేకపోతే ఏం సార్ అంటే సో యాజ్ అ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అంతే. సో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు, చిన్న వయసులోనే 5-6 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. సో యాజ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద దీన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు గత 3 months నుంచి వీ హ్యావ్ టేకన్ అప్ అ డ్రైవ్. దానికి సంబంధించి 700 కెమెరాలు పోలీస్ వాళ్ళు పబ్లిక్తో సిఎస్ఆర్ కింద పబ్లిక్ని మోటివేట్ చేసి పోలీస్ ఇంటర్ఫియరెన్స్తోనే మనము వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఆల్మోస్ట్ 700 కెమెరాస్ ఇన్ లాస్ట్ 2-3 months. సో ఇంకా మార్చ్ ఎండింగ్ లోపల మనం 3500 దాకా కెమెరాస్ ఇన్స్టాలేషన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో అనంతపురం జిల్లా సంబంధించి ఉండొచ్చు, ప్రతి మండల్ సంబంధించి ఉండొచ్చు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు కెమెరాస్ ఇన్స్టాలేషన్కి వీఆర్ వర్కింగ్ అవుట్. స్టేట్ మొత్తానికి 1 lakh కెమెరాస్ ఇన్స్టాలేషన్కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాని భాగంగా అనంతపురం జిల్లా నుంచి 3500 కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇదొకటే కాకుండా నైట్ టైమ్స్ వెహికల్ చెకింగ్ ఉండొచ్చు, బీట్స్ని స్ట్రెంథన్ చేయడం ఉండొచ్చు. ఆల్ దీస్ మెజర్స్ అండ్ బేస్డ్ ఆన్ క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లాంటి ఒక అఫెన్స్ జరుగుతుంది, ఇట్లాంటి ఒక గ్యాంగ్, ఇప్పుడు ఈ గ్యాంగ్ చూసినట్టయితే దే కమ్అవుట్ డ్యూరింగ్ హోలీ అండ్ దివాళీ. హోలీకి మరియు దివాళీకి 1-2 నెలల ముందు వాళ్ళు వచ్చి బయట అంతా తిరిగి అఫెన్స్ చేసి ఎంతో కొంత ప్రాపర్టీ దొరికింది తీసుకెళ్ళి పండగ చేసుకుంటారు. సో ఆ టైంలో ఇప్పుడు మాకు ఈ టీమ్స్ బయట తిరుగుతున్నాయని తెలుసు కాబట్టి మా బీట్స్ని కూడా, మా లోకల్ ఆఫీసర్స్ని కూడా నైట్ టైం ఇట్లాంటి ఏరియాస్ని కవర్ చేసేటట్టు అలాగే బీట్స్ కూడా మనం రీఆర్గనైజ్ చేసుకుంటున్నాం. సో వీఆర్ వర్కింగ్ అవుట్, బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ సూపర్ హ్యూమన్స్. మనకు సూపర్ పవర్స్ ఏమీ లేవు. సో మనకు ఉన్న టెక్నికాలిటీస్, మనకున్న ట్రైనింగ్, దాని బేసిస్ మీద వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్. సో పబ్లిక్ నుంచి కూడా ఈక్వల్గా కోఆపరేషన్, ఈక్వల్గా సపోర్ట్ వచ్చినట్టయితే మనం ఒక క్రైమ్ ఫ్రీ సొసైటీ వైపు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. థ్యాంక్